ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన నాయకులు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విద్యార్థులకు ఉచితంగా చూపించడం జరిగింది। ఈ సందర్భంగా విద్యార్థులు ఒక మంచి చరిత్రాత్మకమైన సినిమాని చూశామని, మాకు జీకే క్వశ్చన్ లో కూడా ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు। ఈ సందర్భంగా విద్యార్థులు హనుమాన్ జంక్షన్ కృష్ణా థియేటర్ లో హరిహర వీరమల్లు చిత్రం చూస్తూ ఎంతో సందడి చేశారు। ఈ సందర్భంగా జనసేన నాయకులు గరికపాటి శివశంకర్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు। దేవుడు ఇంకా వాళ్ళని ఎదిరించింది ఆ ఎన్నిగా మరి
సినిమా అయితే సూపర్ ఉందన్న. హిట్ కొట్టేస్తుంది అసలు. సూపర్, మాటల్లో చెప్పలేము, అంత బాగుందన్న సినిమా. సూపర్ అన్న. అసలు సినిమా అంటే అదన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మాత్రం, సినిమా అంటే అంత బాగుందో. మళ్ళీ మాకు ఆ ఛాన్స్ ఇస్తే మళ్ళీ వచ్చి కూర్చున్నాం. అందులో కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మాకు హెల్ప్ఫుల్ గా కూడా ఉన్నాయి. సినిమా చూసాడు, సినిమా అదిరిపోయింది. ఈ సినిమాలో మాకు అవసరమయ్యే చాలా జీకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మచ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు అన్నయ్యకు. భారతదేశ చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్లో విద్యార్థుల కొరకు హరిహర వీరమల్లు చారిత్రాత్మకమైన చిత్రమైన హరిహర వీరమల్లు సినిమాని స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాము. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మాకు ఇలాగే చారిత్రాత్మకమైన చిత్రాలు కానీ జంతువుల సినిమాలు కానీ మాకు ఇలాగే చూపించేవాళ్ళు. అలాగే ఈ పిల్లలందరూ కూడా ఆ స్వీట్ మెమరీస్ ఇవ్వాలని, ఇలా చరిత్ర గురించి తెలియాలని ఆ ఉద్దేశంతో ఈరోజు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమాని ఇలా ఉచితంగా చూపించాము. పిల్లలు చాలా సంతోషం, పిల్లల కళ్ళల్లో ఆనందం, చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ సినిమా గురించి చరిత్ర చాలా తెలుసుకున్నారు. ఈ పిల్లలు కూడా అన్న మేము మళ్ళీ మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా మేము చెప్తాము, మళ్ళీ కూడా దీన్ని ఇంకోసారి కూడా ప్రదర్శిస్తే మేము తప్పకుండా చూస్తాము అని పిల్లలు చాలా ఆనందంగా చెప్పారు. నాకు అన్ని విధాలుగా ఈ కృష్ణా థియేటర్ యాజమాన్యం చింత రాఘవ గారు అన్నయ్య కూడా చాలా మాకు బాగా సహకరించారు. వారికి కూడా థియేటర్ యజమాని వారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాగే మాకు ఎప్పుడు ఈ పిల్లల కోసం ఇంకా సపోర్ట్ చేయాలని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం.